మీ ఫేవరెట్ బయోపిక్ అండ్ టిల్ డేట్ మీరు చూసిన వాటిలో ఇండియన్ is Gandhi only. గాంధీ. Yeah. That's the most effective biopic I could ever. That took me into a surreal emotion. Hangover ఇచ్చిన బయోపిక్ అది. వెరీ ఎమోషనల్. అండ్ అగైన్ అది కూడా మనము ఇట్స్ రిచర్డ్ అటన్బరోస్ ఎమోషన్ ఆఫ్ గాంధీ అండ్ దట్ ఎమోషన్ టేక్స్ అస్ టు హయ్యర్ లెవెల్స్. అదే గాంధీ మీద చాలా చెడ్డగా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో అగైన్ దట్స్ వాట్ facts don't matter. It's that human emotion that unifies us. That's the truth we should search in a story, in anybody's story and in any particular story. Okay. In case I ask you, ఒకవేళ ఏదైనా బయోపిక్ తీయాలి అనుకుంటే ఎవరి మీద తీయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు? నాకు if it is a girl, I mean if it is a woman, if it is a man, I'm talking about two. Okay, so రెండు కావాలి. One is అబ్దుల్ కలాం అంటే నాకు చాలా ఒక వెరీ ఇన్స్పైరింగ్ ఫీల్ అండి, ఎమోషన్ అది. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనుకుంటా, యూట్యూబ్లో ఆయనే నరేట్ చేశారా ఎవరు చేశారో తెలీదు. వింటుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే ఇట్స్ అబౌట్ అ మ్యాన్ ఆఫ్ దోస్ రూట్స్ మేకింగ్ ఇట్, బికమింగ్ దట్ లెవెల్ ఆఫ్ డిగ్నిటీ. అంటే మనం వెతుక్కుంటూ వెళ్తే చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి నాకు తెలిసి. పాసిబిలిటీ చాలా కనిపించింది నాకు. అది చాలా ఇంట్రెస్ట్. అది ఇఫ్ ఇట్ ఈస్ అ ఉమెన్, తెరిసా, మదర్ తెరిసా గారు, లైక్ యునో హౌ షీ వాడ్ ఎ లైఫ్. ఐ మీన్ ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మూల నుంచి వచ్చింది, ఎక్కడ అంటే దట్ ద స్పాన్ ఆఫ్ హ్యుమానిటీ, ద ఓషన్ ఆఫ్ ఎంపతి. నాకు లైక్ ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్టోరీ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆ టైంకి మనం వెళ్ళలేం, కానీ మనకు క్లోజెస్ట్గా కనిపించేది జీసస్ క్రైస్ట్ అనిపిస్తుంది మదర్ తెరిసా. వండర్ఫుల్. మీ కథలు ఎంత డ్రమాటిక్గా, ఎంత పొలిటికల్గా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ దెర్ ఇస్ సమ్ వెరీ క్యూట్ గుడ్నెస్ ఇన్ యూ. ఐ థింక్ యూ సర్చ్ ఓన్లీ దట్, ఓన్లీ సచ్ గుడ్నెస్ ఇన్ పీపుల్. మీరు ఒక అబ్దుల్ కలాం, ఒక మదర్ తెరిసా అనగా నాకు ఓ మై గాడ్ ఎవరిట్లా ఆలోచించలేదే అనుకుంటున్నాను నేను. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద గ్రేట్ ఇంపాక్ట్. లైక్ వాట్ ఈస్ ఇప్పుడు మనిషి జీవితంలో ఎండ్ ఆఫ్ ద డే అండి, మన సామాన్య మానవుడికి లిమిట్స్ దాటి ఒక లార్జర్ దాన్ లైఫ్ అయినప్పుడు అదే కదా సూపర్ హీరోయిజం. సో నేను చూసే సూపర్ హీరోయిజం ఇక్కడ ఉంటుంది, రైట్? లైక్ వై ఐ లైక్ గాంధీ ఇస్ లైక్ ద ఇంపాక్ట్ హీ బ్రాట్ ఆన్ పీపుల్, ద ఐడియాలజీ, ద ఫిలాసఫీ విత్ విచ్ అండ్ ఆబ్వియస్లీ దెర్ కుడ్ హావ్ బీన్ లాట్ ఆఫ్ హ్యూమన్లీ వీక్నెసెస్ లేకపోతే వల్నరబిలిటీస్. నౌ ఎండ్ ఆఫ్ ద డే అది కామన్ అయినప్పుడు, అందరిలోనూ ఒక లెవెల్ ఎదవుతనం ఉన్నప్పుడు, అది కామన్ అయినప్పుడు ఆల్ వీ కెన్ లుక్ ఫర్ ఈజ్ గ్రేట్నెస్ ఎవరిలో ఉంది. ఆ గ్రేట్నెస్ని మనం ఎతుక్కుంటూ ఎలా వెళ్ళగలం అనే దాన్నే చూడగలం. సో అట్లా కాకుండా మనం ఊరినే అయ్యో గాంధీ కూడా ఇలా చేశాడనో, లేకపోతే తెరిసా కూడా ఇలా చేసిందనో, కలాం కూడా ఇలా చేశాడనో అవి చూసుకుంటూ పోతే మనం ఆ నెగిటివిటీ అవుతాం. నా 20 years ఆఫ్ మై కెరియర్ నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటే చాలా మంది కింద ఎంత యూ కీప్ ఆన్ ప్రైజింగ్ పీపుల్, యూ కీప్ ఆన్ టాకింగ్ నైస్ థింగ్స్ అబౌట్ పీపుల్, యూ డోంట్ డూ ఎనీ కాంట్రవర్సీ, యూ డోంట్ సెన్సేషనలైజ్ థింగ్స్, వాట్ జర్నలిజం ఇస్ దిస్ అని అంటుంటారు నన్ను చాలా మంది. యూ కీప్ బట్టరింగ్ పీపుల్ అని. గుడ్నెస్ ఇన్ పీపుల్, యూ నీడ్ టు మోటివేట్ కదా, జనాలు మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ డోంట్ వాంట్ టు సీ ద నెగటివ్. అండ్ దట్స్ వై దేర్ ఇస్ ఎ ఫ్యాన్ బేస్ ఫర్ యూ. there is a base for particularly మీ ఇంటర్వ్యూస్ చూసుకునే వాళ్ళు. యూ క్రియేటెడ్ దట్ స్పేస్ బేసిక్లీ. సో వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ కాదు ఎతకాల్సింది, మీరు ఇంకో చోట ఎత్తుకోండి మీరు, అంతే సింపుల్ గా. ఓకే, మీరు ఒక రైటర్ గా మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి? యాక్చువల్లీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ బోత్ ఆర్ సేమ్. ద ఎంపతి. Empathy అంటే like I dream in, I mean I live into those characters when I write. అది ఒక్కోసారి ఏమవుతుందంటే it will give me too much about those characters. అది weakness. End of the day that empathy is what gives the voice, strong voice to those characters. And that forms into a good interesting engaging. ఇప్పుడు రెండు పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్మోస్ట్ ఈక్వల్ అనిపించేప్పుడే కదా కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. లైక్ మీరు వాళ్ళిద్దరూ ఒకరు ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతుంటే 8th ఎపిసోడ్లో, ఇంకొకరు కులం, అక్కడో కులాధిపత్యం ఇక్కడో కులాధిపత్యం గురించి మాట్లాడుతుంటే
వాళ్ళిద్దరూ ఎవరు కులం రైట్ అనరు, అవును, రాంగ్ అనలేరు. అవును, రైట్. Now that is why that scene becomes a very relatable scene for us. So అది రావడానికి కారణం ఏంటంటే క్యారెక్టర్స్కి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తప్పు కాదు కదా, నా రేషనాలిటీ నా లాజిక్ ప్రకారం వాళ్ళు అది ఎందుకు చేశారో మ్యాక్సిమం నేను డిఫెండ్ చేస్తాను, హోల్డ్ చేస్తాను లైక్ ఏ వారియర్. అది మై స్ట్రెంగ్త్. అది సమ్ టైమ్స్ ఏంటంటే నేను ఎందుకంటే క్యారెక్టర్ స్టోరీస్ రాసినప్పుడు ఎక్కువ రాసేస్తుంటాను కదా, అదొక వీక్నెస్ అన్నమాట. ఓకే, మీ కాంటెంపరీస్ లో టెల్ మీ 1 or 2 డైరెక్టర్స్ హూ యూ రియలీ అడ్మైర్, అంటే గ్రేట్ వర్క్. ఇప్పుడు అంటే నేను అనేది మీరు వచ్చినప్పటి నుంచి అనుకోండి, ఎవర్ సిన్స్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్. వెట్రిమారన్ గారి సినిమాలు నాకు బాగా ఇష్టం, వెట్రిమారన్ గారి సినిమాలు బాగా ఇష్టం. అండ్ దెన్ ఇంకా చాలామంది ఉన్నారు మలయాళంలో, లిజో జోసెఫ్, ఇలా ఎనీబడి హూ బ్రింగ్ సమ్ న్యూ ఎనర్జీస్. అండ్ ఐ మీన్ ఈవెన్ లైక్ ఐ సెడ్ సందీప్ వంగ, ద వే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ హీ ఈజ్. అండ్ ఆల్సో తన ఫిలాసఫీ ఒకటి ఉంది, ఏది నువ్వు ఏ కథనో చెప్పు, బోర్ కొట్టుకుంటా చెప్పు అని. దట్ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ ద సింప్లెస్ట్ మ్యాజికల్ వే ఆఫ్ లుకింగ్ అట్ స్టోరీ టెల్లింగ్. ఆ థాట్ బాగా నచ్చింది. మీ లోయెస్ట్ మూమెంట్ ఏది దేవకట్ట గారు మీ ఎంటైర్ కెరియర్ లో, నాట్ పర్సనల్ లైఫ్? When Autonagar Surya was stuck, where there was endlessly, ante ippudu that was the situation where there is so much fire in you, there is so much you want to do, there is so much you want to tell, you want to write, you want to do, ante so much drive for cinema in you, and without your with everything being committed to the work and this thing, being tied by external forces. అంటే ఏదో అంటారు కదా, దట్ ఈస్ మై, ఇప్పుడు స్పాటకస్ కదా జైల్లో ఎలా బంధింపడ్డాడో అట్లాంటి ఒక బందీ అయినటువంటి ఫేజ్ అది. దట్ ఫేజ్ wounded me a lot, injured me a lot. ఆ స్కార్ యాక్చువల్గా కొంచెం దాని రిపుల్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ రోజులు ఉన్నాయి. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక కథ ఒక సినిమా దీన్ని వెళ్ళాలంటే దానిలోనే బతుకుతుంటా, దానిలోనే ఊపిరి పీల్చుకుంటుంటా. మిగతా వాళ్ళందరూ చాలా ఈజీగా చెప్పేవాళ్ళు నాకు విత్ అవుట్ ఆఫ్ గుడ్ విల్, పక్కన పడేసి ఇంకో కథ రాసుకొని ఇంకో ఇది వెళ్ళిపోయింది. అలా చేయలేను నేను. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక వన్ బేబీ ఈజ్ స్టక్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నౌ యూ కాంట్ గో అండ్ డూ ఎనీథింగ్ ఎల్స్ లైక్ దట్. దట్ వాస్ ద లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. దాన్ని ఫైట్ చేసుకుంటూ ఫైన్ అండ్ ప్రాబ్లీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ప్రస్థానం, రైట్ ఆఫ్టర్ ప్రస్థానం ఎంత హ్యాపీగా ఉన్నానో, I'm that happy right now. I'm happy that phase, and I am lined up to do thoroughly with full freedom, with the maximum support. Very nice. Brilliant. And it taught me ఈ whole journey లో ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు, నా మీటర్కి నా ఫ్రీక్వెన్సీస్కి. నేను చిన్న సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా నాకంటూ ఒక కుటుంబం ఉంది, నాతో పాటు నా ప్రోడక్ట్ని ప్రేమించేవాళ్ళు. అది ప్రొడ్యూసర్లనైనా లేకపోతే టీమ్ అయినా అందరినీ కూడా నేను ఒక సినిమాని కన్సెప్షన్ నుంచి డెలివర్ చేసే వరకు ఒక ఫ్రీడమ్ ఇప్పుడు తెచ్చుకున్నా. నేను ఇప్పటి వరకు నన్ను బంధించిన వ్యవస్థల్లో మళ్ళీ వెళ్ళి ఇరుక్కోను. ఆ కమిట్మెంట్ నాకు నేను చేసుకునే పరిస్థితికి రాగలను. వాట్స్ ద వర్స్ట్ రిజెక్షన్ యూ ఫేస్డ్? నన్ను రిజెక్షన్స్ ఎప్పుడు ఉండేవండి. వాట్ wounds me is when you don't have an intent to do the project but you don't convey it to me. అది హర్ట్ చేస్తుంది. ఏది సమ్వేర్ అలాంగ్ నాన్చుడు అంటారు కదా. లాట్ ఆఫ్ టైమ్స్ మై కైండ్ ఆఫ్ ఎ పీపుల్ ఏ నో విల్ గెట్ మోర్ రెస్పెక్ట్ ఆన్ యూ. ఎందుకంటే ఐ లివ్ లైఫ్ లైక్ దాట్. ఎందుకంటే మీరు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు పనికొస్తేనే తీసుకుంటారు. అది ఆ డెసిషన్ నాతో అన్నప్పుడు అది మీకు పనికొచ్చింది అనిపించినప్పుడే నాకు కూడా సంతోషం. సో నా కోసం మీరు ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనేది నాకే ఇష్టం ఉండదు. రైట్. అది ఆ ఎస్ నో చెప్పే విధానంలో. అండ్ ఇప్పుడు నాకు ఇప్పుడు నన్ను ఎవరైనా ఒక ప్రాజెక్ట్ అడిగారు అనుకోండి, లేదండి ఫలానా కారణం వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేయలేను, వేరే దారి చూసుకోండి. హౌ టు టెల్ నో మోర్ దాన్ ఎస్ ఈజ్ ఎస్. ఒక వర్డ్ చాలు. నో చెప్పడానికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్లో మనం లేజీగా ఉండకూడదు అనేది తప్ప వేరేం లేదు. అలాంటి రిజెక్షన్స్ ఏవి లేవు. నేను ఎందుకంటే ఎవరైనా కొంచెం నాన్చుకుంటే నేను ముందే వెళ్ళి అడిగేసి తేల్చేసుకొని వెళ్ళిపోతాను. ఆయన తేల్చేసుకోండి అంటే ఆ మనిషి మీద నెగిటివ్ దీంతో కాదు. నాకు తెలుసు మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఆ మనిషితో కలిసి పనిచేస్తాను తెలుసు. దట్స్ హౌ ఇండస్ట్రీ వర్క్స్. వన్ జానరా యు థింక్ యు జస్ట్ కెనాట్ అటెంప్ట్, నీ వల్ల కాదు
100% ఆ జాంబీ జానరా ఒకటి ఉంది చూడండి. అంటే మనుషులు లెక్క చక్క చిన్ని మెడకలు ఇరిచేసి ఇలా తోలు తీసేసి ఉంటుంది కదా. అంటే హారర్ ఓకే, హారర్ ఇఫ్ ఇట్ ఈస్ అ డ్రామాటిక్ హారర్ లైక్ కంజూరింగ్, ఓమెన్, అది ఓకే, అది డెఫినెట్లీ ఐ థింక్ అది యాక్చువల్ దట్ స్టిల్ ఈస్ అ లిటిల్ ఫార్ అవే ఫర్ మీ బట్ దేర్ ఈజ్ ఒక చిన్న ఆకలి ఉంటుంది. అరే అట్లాంటి ఒక యూ కెన్ టెల్ అ బ్యూటిఫుల్లీ డ్రామాటిక్ ఈ ఆకల్. యు డోంట్ లైక్ ద డ్రాకులా కైండ్ ఆఫ్ హారర్. లైక్ డ్రాకులా కన్నా ఇది ఉంది చూడండి మన జాంబీ అంటే. సో వ్యాంపైర్లు వేరు, జాంబీలు వేరు. జాంబీలు అంటే మనుషులు చనిపోయి, ఆ జాంబీ సినిమాలో కొంచెం ఎమోషనల్ గా బాగా అనిపించింది ట్రైన్ టు బుసాన్. ట్రైన్ టు బుసాన్ ఒక్కటే, అది కూడా చాలా మంది ఇంత పాడుతున్నారు ఏంటంటే సగం చూసి ఇంకా జాంబీ ఫేస్కి వెళ్ళేటప్పటికి ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ ఆపి సరే ఏముందో చూద్దాం చివర్లు అంటే ఒక రకంగా మంచి ఎమోషనల్ గానే ఫినిష్ అయింది. బట్ దట్ రైట్ ఆఫ్ ద బ్యాట్ ఇట్ లుక్స్ లైక్ వెరీ ఫేక్ వరల్డ్ ఫర్ మీ. నేను కొన్ని లవ్ స్టోరీస్ పేర్లు చెప్తా, వీటిలో మీ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఏంటో చెప్పండి, ఓకేనా? గీతాంజలి, అర్జున్ రెడ్డి, ప్రేమిస్తే ఏమాయ చేసేది. ప్రేమిస్తే హ్యాస్ ఎవ్రీథింగ్. I know, I thought so. ప్రతి మచ్ మీకు అంత ఎమోషనల్ గ్రావిటీ ఫీల్ అవుతున్నా ద ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ చెప్పాను కదా మీకు. ఐ ఫీల్ సో మచ్ ఇన్ దట్ స్టోరీ. మహాభారతం లాంటి ఒక కథ మీకు తీయాలని ఉంటుందా ఎప్పుడైనా? అంటే ఆ స్కేల్లో కాకపోయినా, లేకపోతే అన్ని క్యారెక్టర్లు కాకపోయినా, ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్తోని డ్రామా యూ లైక్? బికాస్ నాకు మీలో అది ఉందేమో అని అనిపిస్తుంటుంది ఒక్కసారి ఇలాంటి ప్రస్థానం ఇవన్నీ చూసినప్పుడు. బికాస్ మీరు నాకు 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 ఒక చిన్న డిఫరెంట్ టేక్ ఉందండి దానిలో. ఏంటంటే మహాభారతం ఎందుకు మహాభారతం అయింది, రామాయణం ఎందుకు రామాయణం అయింది అంటే అందులో ఉన్న ఎమోషన్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇవే కదా. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రతిరోజు మహాభారతం లాంటి కథే చెప్తాం, లేదంటే రామాయణం లాంటి కథే చెప్తాం. ఇలాంటప్పుడు మళ్ళీ కిరీటాలు పెట్టి పీరియడ్ తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అంత ఎందుకు కష్టపడడం, అంత ఖర్చు ఎందుకు పెట్టడం. ఒక రకంగా ప్రస్థానం ఈజ్ మహాభారతం, రైట్? ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ 105 బదులు ఇక్కడ ఒకడు కొట్టుకుంటున్నారు లెగసీ కోసం, అక్కడ రాజ్యం కోసం కొట్టుకుంటున్నారు. సో దోస్ ఎలిమెంట్స్, దోస్ థీమ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. బట్ కానీ అలాంటి ప్రోడక్ట్ని రాజమౌళి గారు లాంటోడు, రాజమౌళి లాంటి ఒక గొప్ప డైరెక్టరు, ఆయన లాంటి వారు తీశారనుకోండి, ఆర్ జేమ్స్ కెమెరూన్ అవతార్ స్టైల్లో తీయడము. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ కానీ వాళ్ళ విజన్లో దే హ్యావ్ మేడ్ ఫిల్మ్స్ విత్ ఆల్ దోస్ ఎమోషన్స్, విత్ దట్ స్పెక్టాక్యులర్ థియేట్రికల్ మొమెంట్స్ అండ్ ఎనర్జీ, రైట్? నేను యాక్చువల్గా కొంచెం రియలిస్టిక్ న్యాచురల్ దీనిలో నుంచి థియేటర్ మూమెంట్స్ ఎలా వెళ్ళాలి అని వెళ్తూ ఉన్నాను. కాబట్టి నేను చాలా దూరం అట్లాంటి స్పెక్టాకిల్స్ తీయడానికి. అది లైక్ హౌ టు అరెస్ట్ థియేటర్ అనే ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా సినిమాలు తీస్తున్నటువంటి రాజమౌళి గారు లాంటి వాళ్ళు అది తీస్తే విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఎంజాయ్ ఇట్. అందులో ఏదైనా ఆయన నాకు చిన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ ఇస్తే కూడా ఫుల్ చిందులు వేసుకుంటూ అసిస్టెంట్ రైటర్ గానో అసిస్టెంట్ డైరెక్టర్ గానో జాబ్ ఇస్తే కూడా ఐ పార్టిసిపేట్ ఇన్ దట్. ఆల్రెడీ మీరు డైలాగులు రాశారు ఆయన కోసం. ఏంటి ఇప్పుడు రాస్తున్నారా లేదా మహేష్ బాబు సినిమాకి? నో కమెంట్స్ అండి. అంటే అగైన్ అది మనం ఏ ప్రాజెక్ట్లో అయినా మనం ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం, అది ఎంత ఉపయోగపడుతుంది అన్న దాన్ని బట్టే. నో కామెంట్స్ అంటే మాకు అర్థమైపోయింది. దేర్ విల్ బి దట్ ఇది వెన్ దట్ మూవీ కమ్స్. ఆల్ రైట్. Yeah.